ఐయుఐ ట్రీట్మెంట్‌కి ఎన్ని రోజులు పడతది? ఎప్పుడెప్పుడు రావాలి? దీనికి ఎంత టైం కేటాయించాలి అని అడుగుతూ ఉంటారండి. సో, ఐయుఐ చికిత్సా విధానం తెలుసుకుందాము. నార్మల్‌గా ఐయుఐ ట్రీట్మెంట్‌కి మనము ఆడవాళ్ళని పీరియడ్ వచ్చిన రెండో రోజు ఫస్ట్ స్కాన్‌కి రమ్మంటామండి. ఆ రోజు స్కాన్ చూసిన తర్వాత వాళ్ళకి ఎగ్స్ పెరగడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ రాసిస్తాము. సో, ఒక 1 వీక్ పాటు మీరు ఈ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇంట్లోనే వాడుకొని మళ్ళీ 9వ రోజు స్కాన్‌కి రమ్మని చెప్తాం. సో, స్కాన్‌లో ఎగ్ సైజ్ పెరిగిందా లేదా, గర్భసంచి పొర పెరిగిందా లేదా అనేది చూసుకోవడం జరుగుతుంది. సో, ఎగ్ సైజ్ సరిపడా ఉంది అండ్ పొర కూడా దానికి తగ్గట్టుగా పెరిగింది అంటే ఆ రోజు నైట్ యూజువలీ మేము అండాశయం నుంచి అండం విడుదల అవ్వడానికి మేము ఇంజెక్షన్ ఇస్తాం. ట్రిగర్ ఇంజెక్షన్ అని అంటాం. నార్మల్‌గా ఇంజెక్షన్ ఇచ్చాక ఒక 36 గంటలకి ఎగ్ విడుదల అవ్వాలి. సో, 38 గంటలకి మనము హాస్పిటల్‌కి రమ్మని చెప్తాము. ఆ రోజు హస్బెండ్ శాంపిల్ ఇస్తారండి. శాంపిల్ని ప్రాసెస్ చేసి మేము గర్భసంచి లోపలికి పంపిస్తాం. ఐయుఐ ట్రీట్మెంట్ చేసిన తర్వాత 15 డేస్కి ప్రెగ్నెన్సీ టెస్ట్‌కి రమ్మంటాం. సో, ఈ ప్రాసెస్కి ఆల్మోస్ట్ 1 మంత్ టైం పడుతుందండి. ఒక 2-3 హాస్పిటల్ విజిట్సే ఉంటుంది. చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండ్ చాలా ఈజీగా చేయగలం. థ్యాంక్ యూ.